ప్రపంచ చరిత్రలోని వింతలు విచిత్రాలు భారతదేశంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి అనుకుంటా. నాటు పడవలెళ్ళి ప్రకాశం బ్యారేజీని గుద్దితే బ్యారేజీ కొట్టుకుపోతుందని ప్రపంచంలో ఇంకెవడూ నమ్మడేమో. అట్లాగే వస్తున్న వరద నీటికి గండ్లు పెట్టి ఊళ్ళోకి వదిలిపెట్టారు, మేము మాత్రం తెలుసుకోలేకపోయామనేది ప్రపంచంలో మరి ఎవరు చెప్పరేమో, ఇక్కడ మాత్రమే జరుగుతుందేమో. వరదల్లో ఉన్నటువంటి 2.5 లక్షల మందిని బయటికి కూడా తీసుకురాకుండా అక్కడే 10 రోజుల పాటు ఉంచింది, ఇక్కడే జరుగుతుందేమో, ప్రపంచంలో మరి ఎక్కడ ఉండదేమో. ఇవన్నీ ఒక విచిత్రాలు అయితే, ఇప్పుడు పేర్ని నాని వేధింపులో మరొక విచిత్రమైనటువంటి అంశం. ఆయన కట్టినటువంటి సందర్భంలో ఆయన గోడౌన్ కట్టుకునేటప్పుడంట దాంట్లో కిందేసిన మట్టి ఏది దాని మీద దర్యాప్తు చేస్తారట. వేధింపుల్లో విచిత్రం. ఇలాంటి దరిద్రపు వేధింపులు కనుక భవిష్యత్తులో పునరావృతం అయితే రేపు పొద్దున పొరపాటున తెలుగుదేశం అధికారంలోంచి దిగి రేపు పొద్దున వైసీపీ వస్తే మట్టి ఏ ఊరు నుండి తీసుకొచ్చారో దానికి పెనాల్టీ రాయమని రాస్తారు, లేదా దాని కారణంగా అరెస్టులను రాస్తారు. ఇలాంటి దరిద్రపు వేధింపులు ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అదేది ఇసక బొసక ఎక్కడి నుంచినో తెచ్చి ప్రభుత్వ ప్రదేశం తీసుకొచ్చి పెట్టారు, లేకపోతే వేరే చోట నుంచి తీసుకొచ్చి పెట్టారని దాని మీద దర్యాప్తు చేస్తారట. చేయదలుచుకుంటే పేరు నాని ఏమైనా తిన్నాడు, తను మంత్రిత్వ శాఖలో ఉన్నాడు కదా, తిన్నాడు, తీసుకెళ్ళి బొక్కలో దోయింది, ఇదిగో ఇది చేశాడు, ఇంత తిన్నాడు అనేటటువంటిది. ఇట్లాంటి పిచ్చి పిచ్చ కేసులన్నీ పెడతంటే చివరికి పిచ్చతనం కింద కేసులు మారుతాయి. కోర్టులు రేపు పొద్దున ప్రస్తుతానికి తాత్కాలికంగా రిమాండ్లు పెట్టుకున్న ఆ తర్వాత వెటకారం అవుతుంది. ఇవాళ రోజున మనం నేర్పే పాఠం రేపు పొద్దున మన కార్యకర్తలు మన నాయకులు వెంటాడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నిజమైన కేసులో వదిలిపెట్టాల్సిన ప్రసక్తే లేదు, నిర్మోహమాటంగా వేసేయండి. కానీ ఇట్లాంటి చిత్ర విచిత్ర కేసులు పెడతా ఉంటే కొత్త తరహా వేధింపులు మనం పాఠం నేర్పినట్టు ఉంటుంది. ఇప్పటికే కొన్ని పాఠాలు నేర్పాం, ఎట్లాంటి కేసులు పెట్టచ్చు సోషల్ మీడియా పోస్టుల్లో ఇట్లాంటి వాటిట్లో. గతంలో 41 నోటీస్ ఇవ్వమని ఇప్పుడు కనబడ్డోడిని అలా లోపలేసేయమని చెప్పేస్తున్నటువంటి రోజులు. పచ్చి బూతులు తిట్టిన వాళ్ళ నాడు సమర్థించుకుంటూ ఇవాళ పచ్చి బూతులు తిడుతున్నారంటూ మన పత్రికల్లో రాసుకోవచ్చు, మన టీవీలో రాసుకోవచ్చు. కానీ లాంగ్ రన్నింగ్ నడుస్తుందా, దెబ్బ అవదా?